ఓకే రవికుమార్ గారు, ఇంకొక అంశం కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న రోడ్ షోలో మాట్లాడుతున్న సందర్భంలో కంటోన్మెంట్లో కాంగ్రెస్ను గెలిపించారు, అక్కడ 4,000 కోట్లతో అభివృద్ధి చేశాము, ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తాము, గెలిపించండి అని చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరేం చేస్తారు? శ్రీనివాస్ గారు, నిజంగా అదే నిజమైతే నిన్న ముఖ్యమంత్రి గారు ఓటర్లని పరోక్షంగా బెదిరించాల్సిన అవసరం లేదుగా, బ్లాక్మెయిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆ రోజు కంటోన్మెంట్లో వచ్చినటువంటి ఉప ఎన్నిక వెంటనే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే వచ్చినటువంటి ఎన్నిక. అప్పటికే అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఒక సీటు ఏమైనా గెలిస్తే మాకు గెలిపించి అవకాశం ఇస్తారని చెప్పేసి ప్రజలు ఆశపడి అవకాశం ఇచ్చారు. రాష్ట్రం మొత్తం ప్రజలు 23 ఎన్నికలకు ముందు ఏ విధంగానైతే 420 హామీలకు ఆశపడి అధికారం అప్పచెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో, హైదరాబాద్లో ఆ ఉప ఎన్నికల్లో అట్లాగే అధికారం ఎట్లా వచ్చింది, కాంగ్రెస్కి అధికారం వచ్చింది కాబట్టి హైదరాబాద్లో మేము అవకాశం ఇస్తే ఉప ఎన్నిక వచ్చింది ఇస్తే గెలుస్తుంది చెప్పింది. కానీ చేసింది ఏమీ లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు కానీ మిగతా కానీ ఏమీ లేదు. ఎక్కడ ఆ వాస్తవానికి దూరంగా ఉంది. చేస్తామని చెప్పినారే తప్ప ఇప్పటికి చేసింది ఏం లేదు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో వస్తున్నటువంటి ఉప ఎన్నిక ఏంటంటే 2 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ప్రజలు వేచి చూసిండ్రు. ఈ 2 సంవత్సరాల కాలంలో చేస్తామన్నటువంటి పని ఏదైనా చేసిందా, హామీ ఇచ్చినటువంటి పని ఏమైనా చేసిందా? అందుకే ఇవాళ ఆ కోపంతో ప్రజల్లో తప్పనిసరిగా ఆ ఆగ్రహం ఉన్నది. దాని ఫలితం చూస్తుంది. అందుకే దాన్ని పసిగట్టే ముఖ్యమంత్రి గారు నిజంగా అదే నిజమైతే మీరు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకుందాం, రాష్ట్రంలో ప్రభుత్వం అయితే మారదు కదా, కాంగ్రెస్ ఉంటది కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు కదా, మారదు. మరి నిన్న ముఖ్యమంత్రి మీరు గెలిచిన అధికారంలోకి రారు, వాళ్ళు ఓడిపోయినా అధికారంలోకి వచ్చే పరిస్థితి. అదే వాస్తవమే కదా. అధికారం అయితే కాంగ్రెస్ పార్టీ ఉంటది. జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిచినా కూడా అధికారంలో కాంగ్రెస్ ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. అయితే మరి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో టిఆర్ఎస్ గెలిస్తే ఉప ఎన్నికలో 200 యూనిట్ల కరెంట్ ఎందుకు పోతుంది, ఎందుకు రద్దు అవుతుంది, సన్న బియ్యం ఎందుకు రద్దు అవుతుంది, పెన్షన్ ఎందుకు రద్దు అవుతుంది, ఇంకోటి ఎందుకు రద్దు అవుతుంది? నేను ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ కదా మాట్లాడింది. అది అక్కడ జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నామన్న విషయం కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది, రేవంత్ రెడ్డి గారు అర్థమైంది కాబట్టి ఓటర్లను బ్లాక్ మెయిలింగ్ దిగింది. ఓకే, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసి ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నారంటారా? మరి నిజంగా ప్రజలు భయపడతారా బ్లాక్ మెయిలింగ్ కి? అంతకుమించి లేకపోతే ఎస్ మేము ఇది చేస్తాం మాకు ఓట్లు వేయండి, ఇంకెక్కువ చేస్తామని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి బండి. ఓకే, కానీ ముఖ్యమంత్రి ఏం చేసిండు, ఇక్కడ టిఆర్ఎస్ గెలిస్తే అన్ని రద్దు అయిపోతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి శ్రీనివాస్ గారు చెప్పండి.